ఎల్జీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. నేపాల్ ని ముంచెత్తిన వరదలు, 150 మంది మృతి, 56 మంది గల్లంతు. కల్తీ లడ్డుపై జోరందుకున్న సిట్ దర్యాప్తు, నిగ్గు తేల్చే పనిలో బిజీగా సిట్ అధికారులు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది, సూపర్ 6 అమల్లో చంద్రబాబు విఫలం, పోతిన మహేష్. ప్రజా దర్బార్ కు పెరుగుతున్న ఆదరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న నారా లోకేష్. విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులకు వచ్చిన సమాచారంతో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రాంతి థియేటర్ వద్ద ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 133 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 640 గ్రాముల గంజాయి వారికి దొరికింది. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని అరెస్ట్ చేసి అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో పాల్గొని 133 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భారత్ మరియు 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్, ఇతర సిబ్బంది. వీటిని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పదలపర్రు ఇసుక ర్యాంప్ లో మీడియాపై దాడికి దిగింది ఇసుక మాఫియా. అనధికారికంగా ర్యాంప్ నుంచి ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు మీడియాకు సమాచారం అందించడంతో వెంటనే ర్యాంప్ కి చేరుకున్నారు మీడియా ప్రతినిధి. వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా కత్తులతో దాడికి పాల్పడ్డారు ఇసుక మాఫియా గూండాలు. వెంటనే డయల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ మరియు సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిడదవోలు ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ద్వారా బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కోటలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటించి అక్కడ ప్రజల బాధలను విన్నారు. హైడ్రా చట్టం తీసుకువచ్చి సామాన్య ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఇప్పటికే హైడ్రా వలన తమంతా నివాసాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ తెలిపారు. ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు హామీ ఇచ్చారు. స్వామిగౌడ్ సార్ ముందుకు రమ్మనమ్మా. స్వామిగౌడ్ మూసి రివర్ డెవలప్ చేస్తామని గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తో మన ముందుకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి మ్యాప్లు సర్క్యులేట్ అవుతాయి. ఆ సర్క్యులేట్ అయిన మ్యాప్ల ప్రకారం ఇక్కడికి వచ్చినటువంటి బాధితులకి మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రులు హరీష్ గారికి, మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి, టీఆర్ఎస్ నాయకులకి, టీఆర్ఎస్ కార్యకర్తలకి, అలాగే ప్రత్యేకంగా సమితి గారికి కూడా బాబు కెమెరామెన్స్ ఎక్కువ ఇబ్బంది పెట్టినారు బిడ్డ. వచ్చే వాళ్ళు మాట్లాడియాలి ప్లీజ్, కొద్దిగా దూరం ఉండండి కెమెరామెన్స్. ఇక్కడికి వచ్చిన ఇంకోటి కానీ యాక్సెప్ట్ చేస్తాం. అప్పటి వరకు అందరికీ చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఏ విషయం ఉన్నా, ఎలాంటి విషయం ఉన్నా పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని, పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవరు వచ్చినా ఖబర్దారని ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మేము మూసి బాధితులం సార్.
సార్ మేము మూసి బాధితున్నాం సార్. టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు, బ్లూ లైన్ అంటారు, మాకు ఏమి తెలియదు సార్ ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్ కానీ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది అని సర్వేలో చెప్తున్నారు సార్. మాకున్నది ఒకే ఒక ఇల్లు సార్, ఇంకా ఏమీ ఆస్తులు లేవు. ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ హోల్డర్స్, మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు, ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు. కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుందని. నేను అనంతపూర్ ప్రాపర్ సార్, నాది హైదరాబాద్ కాదు. అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఏదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఏ BHK వద్దు సార్, ఏమీ వద్దు. మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలు సేఫ్ గా ఉన్నాము. ఇన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు. ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు. ఇప్పుడు అన్ని కష్టాలే సార్. 9 months నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. నిద్రపోవాలంటే భయం వేస్తుంది, లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంది. మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం, సరిగ్గా వంట చేయలేకపోతున్నాము. హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్స్ చేయలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో, ఎవరు వచ్చి కూలగొడతారో, చాలా టెన్షన్ గా ఉంది సార్. ప్లీజ్ మా హౌసెస్ ని కాపాడండి సార్. మాకు ఇల్లు తప్ప వేరే ఏమి లేవు సార్. మేమందరం మైనార్టీ వాళ్ళం, అందరము ఏదో చేస్తాడు అని వేసాము, కానీ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు సార్. ఇంత అన్యాయం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ BRS పార్టీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ BRS పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేపాల్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. నదులు ఉప్పొంగడంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఖాట్మండ్ సమీపంలోని భక్తపూర్లో కొండ చర్యలు విరిగిపడి ఒక ఇల్లు నేలమట్టమైంది. 150 మందిగా పైగా మృతి చెందగా మరొక 56 మంది గల్లంతైన పరిస్థితి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. $10,000 డ్రోన్లతో లైటింగ్ షో చేసి గిన్నిస్ రికార్డ్ సాధించింది చైనా. ఒక్కసారిగా 10,000 రంగురంగుల డ్రోన్లతో చేసిన ఈ విన్యాసం చూపర్లను ఆనందపరవశులను చేసింది. రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూపర్లకు ఒక్కసారిగా కనువిందైన పరిస్థితి. ఈ అద్భుత దృశ్యాలను చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ డే వేడుకలో భాగంగా ఈ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. కర్ణాటకలోని మైసూరులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి 50 మందికి పైగా అరెస్ట్ చేశారు. మైసూరులోని మీనాక్షిపుర సమీపంలోని ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్నారు పోలీసులు. అయితే దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది. పోలీసులు అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రమంతా రాక్షస పాలన నడుస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. ఒక మాజీ ముఖ్యమంత్రి తిరుమల దర్శనం చేసుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలా అంటూ నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను చంద్రబాబు నాయుడు అటకెక్కించారంటూ దుయ్యబట్టారు. ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. వరదల సమయంలో ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం నిలవలేకపోయిందంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది.
దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వ అనుమతి కావాలంట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్ళకూడదని నోటీస్ ఇచ్చారు. వెళ్ళకూడదని. ఇదేంటి? దీన్ని రాక్షస రాజ్యం అనక ఇంకేమనాలి? మీ పాలనలో 100 రోజుల్లో ఒక్క మంచి పని అయినా చేశారా? చేయలేదు కాబట్టే కదా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషుల్ని రప్పించి ఇక్కడ విధ్వంసం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దీన్ని రాక్షస రాజ్యం అనక ఏమనాలి? చెప్పండి, ఏమనాలి? ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లేదు, అంతా సూపర్ స్కామే. ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు. వర్షాలు తుఫాన్ల వల్ల నష్టపోయిన ప్రజలకి అండగా నిలవలేకపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కదా 6,800 కోట్ల రూపాయలు నష్టం వస్తే ప్రభుత్వం ఇచ్చింది 200 కోట్లే, కానీ దాతలు ఇచ్చిన విరాళాలు 400 కోట్లు. అంటే ప్రజలుగా అండగా ఉన్నారు, కానీ ప్రజలకి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అండగా లేదని మీరు చెప్పిన గణాంకాలే కదా తెలుస్తూ ఉన్నాయి. చెప్పండి, ఇవన్నిటి నుంచి పక్కదారి పట్టించడానికే కదా ఈ వివాదాలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం చాలామంది మాట్లాడుతున్నారు. గోశాలని ఏర్పాటు చేసి నిత్యం గోవులకి మేతేస్తా గోపూజ చేసే వ్యక్తిని హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారని అంటారా, అనరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గోశాల ఉంది, ఆయన గోవుల్ని పూజించట్లేదా? ఆయనంట హిందువా కాదని డిక్లరేషన్ ఇవ్వాలంట. గొడ్డు మాంసం తినమని చెప్పేవాళ్ళు మాత్రం హిందువు మీకు. ఆయన డిక్లరేషన్ ఎవరు? గోవుల్ని పూజించేవాళ్ళు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్ట, ఆచరిస్తున్నట్ట, లేక గొడ్డు మాంసం తినండి అని చెప్పేవాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నట్ట? దీనికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేసే వాళ్ళందరూ తప్పు చేశారు, ఎలా వెళ్తున్నారు? తప్పు మీద ఇంకో తప్పు చేస్తున్నారు. వాళ్ళు దేవాలయాల్లోకి పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, పార్టీ ప్లెకార్డులు పట్టుకొని వెళ్తున్నారు. ఇది ఆచారమా, రాజకీయమా? దేవాలయాల్లోకి బాలకృష్ణ గారు చూసారా? దేవాలయాల్లోకి ఏం చేస్తున్నారు? అందరూ ప్లెకార్డులు పట్టుకెళ్తున్నారు, కండువాలు వేసుకుంటున్నారు, పార్టీ దీని మీద ఫోటోలు దిగుతున్నారు. కనీసం మీరు హిందూ ధర్మం పట్ల, ఆలయ సాంప్రదాయాల పట్ల మీకు కనీస గౌరవం ఉందా? ముందు దీనికి ప్రాయశ్చిత్త దీక్షకు పిలువనిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఇందాక కూడా చెప్పా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గొడ్డు మాంసం తినచ్చని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? హైకోర్టులో హైడ్రాపై విచారణ జరిపారు. ఈ విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నేటి ఉదయం యథావిధిగా నిర్వహించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు భారీగా లోకేష్ వద్దకు తరలివచ్చారు.
ప్రభుత్వం పక్షాన అన్ని వేళల్లోనూ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లలా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయిలోని 33 జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్లు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే మరి రెవెన్యూ శాఖ ప్రత్యేకమైందని, అంతేకాకుండా అన్ని సందర్భాల్లోనూ ఈ రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తంగా సుమారు 972 తహసీల్దార్లున్నారని, మరి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉండే సమస్యలను ప్రత్యక్షంగా, పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా రెవెన్యూ చట్టాల సవరణలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు మీరిచ్చే సలహాలు, సూచనలు కూడా అవసరమైన మేరకు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ శ్రీ గౌతమ్ పోతులు గారికి, మన రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి మన రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్లో కూడా డెప్యుటేషన్లో పనిచేస్తున్న తహసీల్దార్స్ మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ హిస్టరీలో ఒక చరిత్రకంగా ఒక రోజు ఉంది. ఇట్స్ ఎ హిస్టారిక్ డే టుడే ఇన్ ద హిస్టరీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ నేను ఇంతకుముందు కూర్చున్నప్పుడు ఆలోచన చేస్తే, ఎప్పుడైనా నా కెరియర్లో ఆల్మోస్ట్ నేను సర్వీస్లో వచ్చి 28 ఇయర్స్ అయింది. 96లో సర్వీస్ జాయిన్ చేసి 97లో అసిస్టెంట్ కలెక్టర్ అంటే ట్రైనింగ్ ఆ రాష్ట్రంలో రావటం జరిగింది. తర్వాత వరంగల్లో, ములుగు జిల్లాలో నేను సబ్ కలెక్టర్గా చేశాను. ఒక 2 జిల్లా నేను కలెక్టర్ చేశాను. కృష్ణా జిల్లా, హైదరాబాద్ జిల్లా 5 ఇయర్స్. అంటే నేను గుర్తు చేస్తున్నా, ఏదైనా సందర్భం ఉందా అంటే అందరు తహసీల్దార్స్కి ఒక వేదిక మీద ఆహ్వానించి మన రాష్ట్రంలో ఎప్పుడైనా రెవెన్యూ మినిస్టర్ గారి స్థాయిలో ఇటువంటి మీటింగ్ జరగడం, కానీ నాకు అయ్యే సందర్భం అట్లా గుర్తికి రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం at the level of revenue minister, all the tahsildars of the state are coming under one roof and ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇది కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం వెనుక ఒక చాలా మినిస్టర్ గారికి ఒక థింకింగ్ ఉన్నది. ఎందుకంటే చాలా రోజుల నుంచి సార్ అందరికీ ఒకసారి పిలిచి అందరితో ఒకసారి మాట్లాడాలి, మీ కష్టాలు వినాలి. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖను రద్దు చేసి ఆధ్యాత్మికవేత్తలకు తిరుమల నిర్వహణ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పారడైజ్ కోడ్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని భారీగా నిరసన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ర్యాలీగా పారడైజ్ కోడ్లకి చేరుకుని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం సనాతన ధర్మానికి పూర్తిగా అవమానకరమంటూ పేర్కొన్నారు. గత ప్రభుత్వం లడ్డు వ్యవహారంలో చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖలో ఉన్న అన్యమతస్తులను తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ బాధిత కుటుంబాలకు బాస్ట్గా నిలిచి ఆదుకోవాలి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద షాపులు కూలిపోయిన నష్టపోయిన బాధితులకు మేరు సంఘ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు ఆర్థిక సాయాన్ని మోండా మార్కెట్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ఇక్కడే తమ వృత్తి టైలరింగ్ చేసుకుంటూ 20 కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఊహించిన ప్రమాదంతో షాపులు, మిషన్లు, దుస్తులను నష్టపోయామంటూ పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేయూతనందించిన మేరు సంఘ ప్రతినిధులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. రెడీమేడ్ దుస్తుల రాకతో సరైన ఉపాధి లేక తీవ్ర అవస్థలు పడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమంటూ విచారణ వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా రెవెన్యూ అధికారులు వచ్చి పంచనామా నిర్వహించిన విషయాన్ని వివరించారు. వెంటనే ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, కూలిపోయిన షాపుల స్థానంలో నూతన షాపులను ప్రభుత్వమే నిర్మించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మొన్న జరిగినటువంటి వర్షాభావం వల్ల మేరు సంఘానికి సంబంధించినటువంటి దర్జీ కుటుంబాలు దగ్గర ఒక 12 కుటుంబాల వరకు ఈ ప్రాంతంలోనే 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళ కులవృత్తి చేసుకొని వారి యొక్క జీవనాధారం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వారి యొక్క భవిష్యత్తు మరి ఈ ప్రాంతం నుంచే ముడిపడి ఉంది. అన్ఫార్చునేట్ ఆ వర్షం వల్ల ఆ ఇండ్లు కూలిపోవడం అనేది మనం చూసినాం. అయితే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు వృత్తి అంతా దాని మీద ఆధారపడేది. బట్ అదంతా కూలిపోవడం వల్ల అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలే, ఒక చిన్న ఇంజూరీ తప్ప మిగిలిన ఏదేం జరగలే. కాబట్టి వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టాలి, వాళ్ళ కులవృత్తికి ధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆర్థిక సాయం చేయడం టెంపరవరీగా అవి జరిగినాయి. అయితే మేరు సంఘం పెద్దలు కూడా ముందుకు వచ్చి మేము కూడా ఆర్థిక సాయం చేస్తాం, కులవృత్తికి సంబంధించినటువంటి కుట్టు మిషన్లు ఇప్పిస్తాం, దాని మెటీరియల్ అందరూ పెద్దలు ముందుకు వచ్చేందుకు వారి పేర్లు డీటెయిల్స్ కూడా ఇస్తారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారు ఆర్టీఓ, ఎంఆర్ఓ వాళ్ళు ఇక్కడ విజిట్కు రావడం, వాళ్ళు పంచనామా చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ మరి తీసుకెళ్ళడం జరిగింది. నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. రెండోది, ఎక్కడైతే వారి యొక్క వృత్తి ఉన్నదో తిరిగి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి కట్టించి ఆ కుటుంబాలను నిలబెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా యథావిధిగా 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో మరి ఆ ప్రాంతంలోనే ఆ మడిగిలు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.